ఇవాళ అనంతపురం జిల్లా కేంద్రంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడి మున్సిపల్ కార్మికులు 4 రోజులుగా సమ్మెలో ఉండడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీంతో యాత్ర జరిగే ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ప్రత్యామ్నాయ కార్మికులతో నాయకులు పనులు చేయించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. తమ డిమాండ్లు పరిష్కరించకుండా వేరే వాళ్లతో ఎలా పనులు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించిన తర్వాత ఏ యాత్ర అయినా చేసుకోండి అని స్పష్టం చేశారు. సార్ చెప్తాడు అచ్యుతానికి అంటే మీకు మాత్రం సెక్షన్ తెలుసునా? కోడ్ వచ్చి గుడ్డు మీద ఎక్కిస్తుందా, గుడ్డు మీద కోడిని ఎక్కిస్తుందా అర్థం కాలే. మీరు అట్లనే ఏదో మీరు కమిషనర్ కమిషనర్ ఏమి ఇప్పుడు మీ ఇవాళ అనంతపురం జిల్లా కేంద్రంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడ మున్సిపల్ కార్మికులు 4 రోజులుగా సమ్మెలో ఉండడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీంతో యాత్ర జరిగే ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ప్రత్యామ్నాయ కార్మికులతో నాయకులు అక్కడ పనులు చేయించుకుంటున్నారు. ఇది చూసిన అక్కడ మున్సిపల్ కార్మికులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. తమ డిమాండ్లు పరిష్కరించకుండా వేరే వాళ్ళతో ఎలా పనులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించిన తర్వాత ఏ యాత్ర అయినా సరే చేసుకున్నట్టు కూడా మున్సిపల్ కార్మికులు స్పష్టం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. రామాంజనేయులు, మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ మున్సిపల్ కార్మికులకి అదేవిధంగా అధికారులకు మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ఐ స్క్రీన్ లో క్లియర్ గా చూస్తా ఉన్నాం. అయితే ఏంటి వారి డిమాండ్లు పరిష్కరిస్తున్నారా, లేదంటే అక్కడ అదే విధమైన పరిస్థితి ఉండే అవకాశం ఉందా? ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఆశ, గత 4 రోజుల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తూ సమ్మెలోకి వెళ్లారు. అయితే వారం రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చి ప్రధానమైన డిమాండ్ల వినతిపత్రం ద్వారా మున్సిపల్ శాఖ అధికారులకు తెలియజేయడం జరిగింది. అయితే వాళ్ళు పట్టించుకోకపోవడంతో ప్రధానమైన సమస్యల పట్ల కార్మికులతోనూ కార్మిక నాయకులతోనూ చర్చలు జరపకపోవడంతో వీళ్ళు సమ్మెలోకి వెళ్లారు. అయితే ఎక్కడికక్కడ చెత్త అంతా పేరుకుపోయి చాలా రోడ్ల మీద చాలా అధ్వానంగా కనిపిస్తున్నది. ఇదే నేపథ్యంలోనే ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఆ బస్సు యాత్ర ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా చెత్తా చెదారం అంతా నిండిపోయి ఉంది. అయితే దాన్ని తొలగించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు ప్రైవేట్ వ్యక్తుల్ని తీసుకొచ్చి అక్కడ చెత్తని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాకు ఎలాంటి అభ్యంతరము లేదు, మేము ఎవరిని అడ్డుకోము. అయితే వేరే వ్యక్తులు మాత్రం ఈ చెత్త తీయకూడదు, ఇది అధికారులు ప్రజాప్రతినిధులు చూడాలా, చూసి ఈ దుర్గంధాన్ని చూసి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందో ప్రజలకి మేము లేకపోతే అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చెత్తను మేము ఈ రకంగానే పెట్టాము. ప్రైవేట్ వ్యక్తులతో తీపిచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఈ చెత్త మీద బస్సు పైన ప్రజాప్రతినిధులు పర్యటించినా మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. కల్లారా వాళ్ళు ఈ దుర్గంధాన్ని చూడాలనే ఉద్దేశంతోనే మేము ఈ చెత్తని ఇక్కడ పెట్టాము కాబట్టి తొలగించకూడదు అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకి మున్సిపల్ శాఖ అధికారులకి కార్మికుల మధ్య కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. ప్రధానంగా వాళ్ళ సమస్యలను అధికారుల ముందు పెట్టడం జరిగింది. మేము అడుగుతున్నది చిన్న సమస్యల్ని ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి ప్రధానమైన సమస్యలను పరిష్కరించుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరి చేస్తుంది కాబట్టి మేము ఈ రకంగా సమ్మెకు దిగడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెత్త తొలగించకూడదు అని చెప్పేసి అధికారులని నిలదీశారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఏమీ చేయలేక వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే చెత్త తొలగించే ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులతో తొలగిస్తున్నటువంటి ప్రాంతంలో కూడా మున్సిపల్ కార్మికులు అక్కడనే రోడ్డు మీద బైఠాయించి పడుకొని నిరసన అయితే కొనసాగిస్తున్నారు. మరి అధికారులు ఏ క్షణమైనా వచ్చి వేరే వ్యక్తులతో ఈ చెత్త తొలగిస్తారనే ఉద్దేశంతోనే ప్రస్తుతం అక్కడ నిరసన అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామాంజనేయులు.